సో, ఇది గోల్డ్ ఫ్రెండ్స్ ఇది చార్ట్. ఇది అమెరికా ఎక్స్ఐయు యూఎస్‌డి అంటే మనకి అమెరికా డాలర్‌ను గోల్డ్ కలగలిపి ఇది ట్రేడింగ్ అవుతుంది. సో, ఆ చార్ట్ ప్రకారం ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ మనకి గోల్డ్‌లో డెఫినెట్‌గా ఒక సపోర్ట్ లెవెల్ అయితే మంచి సపోర్ట్ లెవెల్ అయితే ఉంది ఇక్కడ. సో, ఈ లెవెల్ దగ్గర నుంచి ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి ఒక రాంగ్ బయింగ్ అయితే మార్కెట్ గోల్డ్ అయితే ఒక న్యూస్ బేస్ చేసుకొని అప్‌సైడ్ మొమెంటం వెళ్ళటం జరిగింది. ఇప్పుడు అదే బేసిక్ మీద ఒక రెసిస్టెంట్ లెవెల్ ఫేస్ చేసుకుంటూ, ఒక రెసిస్టెంట్ లెవెల్ క్రియేట్ చేసుకుంటూ డౌన్‌ఫాల్‌కి అయితే రావడం కూడా జరుగుతుందన్నమాట. సో, ఇది డెఫినిట్‌గా డౌన్‌ఫాల్‌కి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ఇది ఒకవేళ డౌన్‌ఫాల్‌కి వస్తే మన ఇండియా కరెన్సీ ప్రకారం మన గోల్డ్ రేట్ ఒకసారి చూస్తే మాత్రం 1,00,000 అనమాట. రూ. 1,00,000 దగ్గరగా కంపల్సరీగా వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందనమాట. ఎప్పటి వరకు మనకి ఈ లెవెల్ పర్ఫెక్ట్ వాల్యూమ్‌తో బ్రేక్ చేయలేనంత వరకు కూడా డెఫినిట్‌గా ఈ లెవెల్ ఇక్కడికి వచ్చేసే పాసిబిలిటీ ఉంది. ఒకవేళ రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఒక న్యూస్ బేసిక్ మీద ఒకసారి ఏది గోల్డ్ అప్‌సైడ్ మూవ్‌మెంట్ వెళ్ళినా డెఫినిట్ తర్వాతైనా ప్రకటిస్తారు. సో, డెఫినిట్‌గా డౌన్ సైడ్ అయితే రావాలి. సపోర్ట్ ఈ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ చేసే విధానం ఇది కాదు. ఇక్కడ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే, ఇక్కడ వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే మాత్రం రెసిస్టెంట్ బ్రేక్ ఒక రాంగ్ వేలో బ్రేక్ అవ్వడం జరిగింది. ఇప్పుడు డెఫినిట్‌గా ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకోవాలి గోల్డ్‌కి. ఈ లెవెల్ మాత్రం డెఫినిట్‌గా ఒక వాల్యూమ్‌తో సపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ న్యూస్ బేసిక్ మీద ఏదైతే రాంగ్ సెల్లింగ్‌లో ఒకవేళ బ్రేక్ చేసినా మళ్ళీ తర్వాతైనా మళ్ళీ బౌన్స్ బ్యాక్ చేసేస్తారు గోల్డ్‌ని. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. సో, దాని గురించి ఏంటంటే మనకి డెఫినిట్‌గా మనకి ఇండియా కరెన్సీ ప్రకారం చూసుకుంటే మనకి గోల్డ్ మాత్రం 1,00,000 దగ్గరైతే రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ 1,00,000 దగ్గర లెవెల్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ లెవెల్ అన్నమాట గోల్డ్‌కి.